హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గా. టమాటా చారు ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. టమాటా చారుకి కావాల్సినవి టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, అల్లం ముక్క, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ. టమాటాలని ముక్కలు చేసుకున్నాను. నేను 4 ముక్కలు చేసుకున్నాను. తొందరగా ఉడుకుద్దని చెప్పి నేను కుక్కర్లో వేసుకోలేదు, గిన్నెలో వేసుకున్నాను. ఈ చలికాలంలో టమాటా చారు కానీ వేసుకొని భోంచేస్తే కొంచెం స్పైసీగా నోటికి బాగుంటుంది. టమాటా ముక్కల్ని కోసేసుకొని గిన్నెలో వేసేసుకొని అందులో వాటర్ పోసుకున్నాను. నేను 2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. 1/2 కేజీ టమాటాలకి వాటర్ పోసుకొని జీలకర్ర వేసుకున్నాను. కొంచెం అందులోనే ఎండుమిరపకాయలు 2 వేసుకున్నాను. అల్లం ముక్క 1 వేసుకున్నాను. చితగొట్టి వేస్తే బాగుంటుంది అల్లం ముక్క. పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను. వెల్లుల్లిపాయ రెళ్ళు కూడా చితగొట్టి వేస్తే బాగుంటుంది. కొంచెం చింతపండు వేసాను. పసుపు వేసుకున్నాను. అందులో కొంచెం పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పసుపు వేసుకున్నాను. అందులో పైన కొత్తిమీర వేసేసుకున్నాను. ధనియాలు కూడా వేసుకున్నాను. కొంచెం బాగా మరగనిచ్చాక ముక్క ఉడికిందో లేదో అని చూసుకున్నాను. ముక్క కొంచెం మెత్తగా అయితే తెలుస్తుంది కదా మనకి. మెత్తగా అయితే కొంచెం స్పూన్తో నొక్కి చూసుకున్నాను. మెత్తగా అయింది అనిపించాక దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. మనకి చాలా బాగుంటుంది ఈ టమాటా రసం తినటం వల్ల. కొంచెం ఈ చలికాలం మిరియాల రసం కానీ టమాటా రసం కొంచెం స్పైసీగా తింటే కొంచెం గొంతుకు రిలీఫ్గా ఉంటుంది. దానివల్ల నేను ఈ వీడియో పెడుతున్నాను. టమాటాలు ఉడికిపోయినాయి అనేసాక పక్కకు పెట్టేసుకొని అందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి వంపేసుకున్నాను. ఎందుకంటే టమాటా ముక్కలు తొందరగా చల్లారితే ఆ వాటర్ మనకి మిక్సీ చేసుకున్నప్పుడు అడ్డు లేకుండా ఉంటాయి. ఆ ముక్కల్ని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉంది. ఆ ముక్కల్ని మిక్సీలో వేసేసుకొని మిక్సీ కొట్టేసి మెత్తగా అయిపోయిన టమాటా జ్యూసీ కింద అయిపోయింది కదా, దాన్ని వడకట్టుకున్నాను. ఇందాక పక్కకు పెట్టిన వాటర్ పోసుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ అలా మొత్తం అందులో ఉన్న జ్యూసీ మొత్తం దిగేలాగా చేసుకున్నాను. నేను కొంచెం పల్చగా పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు చిక్కగా కొంచెం ఇష్టం ఉండదు. చిక్కగా అనుకున్న వాళ్ళు చిక్కగా పెట్టుకోండి, కొంచెం బాగుంటుంది ఈ టైంలో తింటాకి. ఈలోపు నేను అది చల్లారేలోపు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందాక టమాటా ముక్కలు చల్లారేలోపు. ఆ తర్వాత దాకపెట్టి పొయ్యి మీద ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిరకాయలు వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసాను. కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పి. అవి ఉల్లిపాయలు వేగిపోయాక ఈ టమాటా ప్యూరీ అంతా అందులో వేసుకొని కొంచెం కరివేపాకు రెడ వేసేసి బాగా మరగనిచ్చాను. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా చేశాను ఏంటి అన్నది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.